అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈపీఎఫ్ఓ మరో కీలక మార్పు అయితే చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి మరో కొత్త సేవ అందుబాటులోకి తీసుకొచ్చింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ. ఇకపై ఫేస్ అథెంటికేషన్ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ జనరేట్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. మరి దానికి సంబంధించిన వివరాలు చూస్తే పీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త అందించింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ. తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంలో భాగంగా మరో ముందడుగు వేసింది. ఇక ఫేస్ అథెంటికేషన్ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను జనరేట్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. దీనిని యాక్టివేషన్ చేసుకోవడంతో పాటు సంబంధిత సేవలు సైతం ఫేస్ రికగ్నిషన్ ద్వారా పొందవచ్చని పేర్కొంది. పీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు డిజిటల్ సర్వీసులను మరింత విస్తరిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈపీఎఫ్ఓలో కొత్తగా చేరిన ఉద్యోగులు ఉమాంగ్ యాప్ ద్వారా తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను స్వయంగా జనరేట్ చేసుకోవచ్చని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఈజీగా జనరేట్ చేయవచ్చని సూచించారు. ఆధార్ ధృవీకరణ ద్వారా యూఏఎన్ నంబర్ను కేటాయిస్తారని తెలిపారు. ఆ తర్వాత దానిని యాక్టివేషన్ చేసుకోవచ్చని, కార్డు కూడా అక్కడే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉండి యాక్టివేషన్ చేసుకొని వారు కూడా ఇప్పుడు ఈ ఉమాంగ్ యాప్ ద్వారా ఈజీగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ గుర్తు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.26 కోట్ల యూఏఎన్లు జనరేట్ అయినప్పటికీ కేవలం 44 లక్షలు మాత్రమే యాక్టివేట్ అయ్యాయన్నారు. అంటే చాలామంది ఇంకా యాక్టివేట్ చేసుకోలేదు. ఇక పింఛన్దారులకు ఇంటి వద్దనే సేవలు అందించేందుకు త్వరలోనే ఫేస్ అథెంటికేషన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఫేస్ అథెంటికేషన్ ద్వారా జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను అందజేస్తామన్నారు. ఇందుకోసం ఈపీఎఫ్ఓ మై భారత్ వాలంటీర్ల సాయం తీసుకుంటుందని తెలిపారు. సో చాలామందికి యూఏఎన్ నెంబర్లు ఉన్నప్పటికీ కూడా చాలామంది యాక్టివేషన్ అయితే చేసుకోలేదు. సో ఖచ్చితంగా యాక్టివేషన్ అయితే చేసుకోమంటున్నారు. ఫేస్ రికగ్నిషన్ ద్వారా యాక్టివేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ ఇచ్చారు కదా, ఇంచుమించుగా 1,26,00,000 మంది ఉంటే కేవలం 44 లక్షలు మాత్రమే యాక్టివేట్ చేసుకున్నానని చెప్తున్నారు. మిగిలిన వారందరూ కూడా యాక్టివేట్ చేసుకోవాలి. ఇక ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా ఆధార్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీతో ఉద్యోగులు నేరుగా యూఏఎన్ జనరేట్ చేసుకోవచ్చు. ఏ కంపెనీ అయినా కూడా ఉమాంగ్ యాప్ వినియోగించి కొత్త ఉద్యోగికి సైతం యూఏఎన్ ఆధార్ ఏఎఫ్టీఏటీ తోటి జనరేట్ చేయవచ్చు. ముందుగా ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయడం, యూఏఎన్ అలాట్మెంట్ యాక్టివేషన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఫేస్ అథెంటికేషన్ ద్వారా వెరిఫై చేయాలి. ఆధారిత వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి యూఏఎన్ నెంబర్ వస్తుంది. మీ యూఏఎన్ జనరేట్ అయిన తర్వాత కార్డును ఉమాంగ్ యాప్ లేదా మెంబర్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.